నా జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన. కోవిడ్ దినాల్లో మా తల్లికి కోవిడ్ వచ్చింది. వెళ్ళి చూద్దామని అనుకున్నాను. అప్పట్లో ఈ ప్రయాణ సదుపాయాలు లేక వెళ్ళి చూడలేకపోయాను. ఆ తల్లి దగ్గరికి వెళ్దామని 9 నెలల పాటు కొన్ని పరిస్థితులను బట్టి కాలయాపన జరిగింది. ఒకరోజు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆ తల్లిని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు. ఆ కారులో నుంచి దిగుతుంది. నన్ను చూడటంతో ఇట్లా 2 చేతులు జోడించి అది ఒక బేలగా ముఖం పెట్టింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ ముఖం చూస్తే ఇదే నా చివరి చూపయ్యా, నేను ఇంకోసారి చూడలేనయ్యా అన్నట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఒకరోజు ఫోన్ చేశారు, అమ్మ కాస్త మెమరీ లాస్ అయిపోయిందన్న, ఒకసారి వచ్చి చూడండి, తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టదో ఒకసారి రండి అని అంటే 3 నెలల పాటు అసలు మంచం మీద నుంచి లేవకుండా అన్ని మంచంలోనే అయిపోయేవి. మొత్తానికి ఒకరోజు 9 నెలల తర్వాత అనుకూలం చేసుకుని వెళ్ళా. పాపం ఆ పిచ్చి తల్లి ఇట్లాగే చూస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోయింది. నేను చూసి, అమ్మా ప్రైజ్లాడమ్మా అన్నా. అమ్మా నేను ఎవరినమ్మా అన్నా. చూశాంది, ఏమన్నయ్యా నువ్వెవరు నాకేం తెలుసయ్యా అంది. ఆ మాట అంటంతో అసలు నేను రాకుండా ఉంటే పోయేది కదా, గుండె ఎట్లా పెండబడినట్టు అయిపోయింది. ఈలోపు మా నాన్నగారు అక్కడే ఉండి, అయ్యగారిని గుర్తుపట్టమ్మా, ఒకసారి చూడు, ఎవరనుకుంటున్నావు, పాస్టర్ గారు కదా అన్నారు. చూసి, అమ్మా నేను ఎవరినమ్మా అన్నా. నువ్వు పాస్టర్ గారు వంట కదయ్యా, పాస్టర్ గారు వంట కదా అంది. ఇంకొంచెం బాధ అనిపించి, అమ్మా నేను పాస్టర్ గారిని కానీ నీకేమవుతానమ్మా అన్నా. నువ్వు నాకేమవుతావయ్యా, నాకేం కావంది. నాకు అప్పుడు అనిపించింది, ప్రభా ఈ తల్లి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వచ్చి నడితే బాగుండేదే. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి ఫైతంకి వచ్చి నేను తన కొడుకుని అని గుర్తుపెట్టేటట్లుగా కొంచెం జ్ఞాపక శక్తి ప్రభా, ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుంటా, ఇంతకు మించి నేను అడగను ప్రభు అని ఏడ్చా. ఎందుకో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఆ లోపు ప్రభు ఆ తల్లిని తీసుకున్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. హృదయానికి కలిగిన ఈ గాయం మరపు ద్వారా దేవుడు మాన్పాడు. ఇది ఏ వ్యక్తి జీవితంలోనైనా హృదయానికి కలిగిన కొన్ని గాయాలు కాలం ద్వారా దేవుడు పరిష్కరించి అవి మరిచిపోయేటట్లుగా దేవుడు చేయకపోతే మనిషి పిచ్చోడైపోతాడు. మరలా చెప్తున్నా, దేవుడు మనిషికి ఇచ్చిన వరాల్లో మరపు, దేవుడిచ్చిన వరం